भद्रं नो अपि वातयमनः। ॐ शान्तिः शान्तिः शान्तिः। చాందోగ్యం మొదటి అధ్యాయంలో 6వ ఖండం చూస్తున్నాం మనం. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఉపాసనలే. రెండో అధ్యాయం, మొదటి 5 అధ్యాయాలు ఉపాసనలే. అందులో మొదటి 2 అధ్యాయాలు సామగానానికి సంబంధించినటువంటి ఉపాసనలు. అంటే సామగానంలో ఒక అంశాన్ని తీసుకొని, సామగానంలో ఒక అంశం ఉద్గీత అని చెప్పుకున్నాం. ఆ ఉద్గీత యందు అనేక దృష్టుల ద్వారా ఉపాసన. ఉద్గీత యందు అనేక దృష్టులు. ఆ ఉద్గీత సామగానంలో భాగము. సామము రుక్ మంత్రాలను ఆశ్రయించి ఉంది. కాబట్టి ఈ విధంగా రుక్ సామల గురించి కూడా ఉపాసన మనం చూస్తున్నాం. రుక్ తర్వాత సామ, ఈ రెండు కూడా ఉపాస్యాలుగా తీసుకొని అందులో వివిధ దృష్టిలతో ఉపాసన చూస్తున్నాం. ఉద్గీత, అదేవిధంగా రుక్ సామ, ఇవన్నీ కూడా ఉపాస్యాలుగా స్వీకరించి, ఇది చాందోగ్యము సామవేదోపనిషత్తు. సామవేదోపనిషత్తు కాబట్టి సామమంత్రాలను ఆశ్రయించి ఉపాసనలు చెప్పడం అనేది సహజం. అందులో వేద విద్యార్థి ఏ ఏ శాఖలనైతే అధ్యయనం చేస్తున్నాడో, ఏ వేదాన్నైతే అధ్యయనం చేస్తున్నాడో, ఏ శాఖనైతే అధ్యయనం చేస్తున్నాడో, దానిని ఆ విషయాలను ఆశ్రయించి ఉపాసనలు చెప్తున్నప్పుడు ఉపాసనలు చక్కగా అవగతమవుతాయని అని ఉద్దేశం. అందుకని మనకు కొంచెం కొత్తగా ఈ ఉపాస్యాలు ఈ విధంగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఇది సామవేదంలో భాగంగా వస్తుంది. సామగానానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి సామగానం మీద ఆధారపడినటువంటి ఉపాసనలు అని మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో అందులో అనేక ఉపాసనలు చూసాము. ఈ 6వ ఖండం కూడా మళ్ళీ ఇదే విధంగా అథ ఇదానీం సర్వఫల సంపత్త్యర్థం ఉద్గీతస్య ఉపాసనాంతరం విదిత్స్యతే. సర్వఫల సంపత్త్యర్థం, సకల ఫలాలు లభించడానికి అనుకూలమైనటువంటి ఇంకొక ఉపాసనని ఉద్గీత ఎందే ఉద్గీతస్య ఉపాసనాంతరం. ఉపాస్యము ఉద్గీత. ఆ ఉద్గీతలో ఏ దృష్టితో ఉపాసించాలి, ఏ భావన చేయాలి ఉద్గీతలో అని ఇక్కడ వివిధ ఉపాసనలు. అన్నింటిలో కూడా ఉద్గీతనే ప్రధానమైనప్పటికీ కూడా ఆ భావన మారుతుంది కాబట్టి ఉపాసనలు మారుతున్నాయి. ఇవంతా కూడా అంగోపాసనలే. రైట్. సో ఉద్గీత అనేది సామగానం యొక్క ఒక అంగం. అందులో భావన చేస్తున్నాం కాబట్టి అంగోపాసనలు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో సంపూర్ణ సామాన్ని తీసుకొని ఉపాసన చూస్తాం అక్కడ. మొదటి అధ్యాయం ఈ విధంగా ఉద్గీత గురించి చెప్తాం. ఇందులో మొదటి మంత్రం మనం చూసాం. ఇయమేవర్గ్ అగ్నిస్సామ తదేతదేతస్యాం రుచి అధ్యూడగం సామ తస్మాదృచ్యధ్యూడగం సామ గీయతే. ఇయమేవ సాగ్నిర్ అమస్తత్సామాం ఇయమేవ సా అగ్నిరమస్తత్సామాం అని ఈ విధంగా మొదటి మంత్రం చూసాం. రైట్. సో ఇందులో ఇయం అంటున్నప్పుడు స్త్రీలింగ శబ్దం కదా. ఇయం అనే శబ్దం ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి పృథివీని చూపిస్తూ ఉంది. మనం ఎక్కడ కూర్చున్నా కూడా పృథివీ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇయం అనే సర్వనామం చేత పృథివీని చెప్తున్నారు. ఇయమేవ రుక్ అని. ఇక అగ్నిస్సామ, ఇక్కడ రుక్కుల యందు పృథివీ దృష్టి, అదేవిధంగా సామ యందు అగ్ని దృష్టితో ఉపాసించమని. ఇయమేవ రుక్ అగ్నిస్సామ అని చెప్తున్నారు. అదేవిధంగా ఏతస్యాం రుచి, తదేతత్ రుక్, ఆ రుక్ ఏతస్యాం రుచి, తదేతత్ సామ, ఆ సామ ఈ రుక్కును అధిరోహించి గానం చేయబడుతా ఉంది. తదేతత్ ఏతస్యాం రుచి అధ్యూడగం సామ తస్మాత్ రుచ్యధ్యూడగం సామ గీయతే. అందుకని రుచి అధ్యూడగం సామ, రుక్కును ఆశ్రయించినటువంటి సామను ఇక్కడ గీయతే ప్రశంస చేయబడుతా ఉంది సామ గురించి.
ఇయమేవ సా అగ్ని, ఇయమేవ సా అంటున్నప్పుడు మళ్ళీ ఈ సామ శబ్దంలో ఇప్పుడు దాకా రుక్ రుక్ యందు పృథివీ దృష్టి, సామ యందు అగ్ని దృష్టి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ పృథివీ అగ్ని ఈ రెండు కూడా సామ అనే పదంలో ఇముడుతున్నాయి. సామ అనే పదంలో సా అని ఒక భాగము, అమ అని ఒక భాగం, ఈ రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలలో సా అనే అంశం ఏదైతే ఉందో ఆ సా అనే భాగము ఈ పృథివీయే. పృథివీయే సా అనే భాగము. సా అనే భాగంలో పృథివీ దృష్టి అని కూడా. అదేవిధంగా అమ సామలో సా అమ, అమ అనే భాగంలో అగ్ని దృష్టి. అంటే పృథివీ అగ్ని రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ ఈ సామ అనే పదం ద్వారా అని చెప్పడం, లేదా సామ అనే పదంలో ఈ పృథివీ అగ్ని దృష్టులతో ఉపాసన అనేసి. ఇది మంత్రం చూసాము, భాష్యం చూద్దాము. తదేతత్ యమేవ అగ్ని రుక్ యమేవ పృథివీ రుక్, ఏమంటాడు పృథివీ రుక్ రుచి పృథివీ దృష్టి కార్య. రుచి రుక్ ఎందు యమేవ పృథివీ రుక్, ఈ పృథివీయే రుక్ అంటున్నప్పుడు పృథివీ భావన రుక్ ఎందు. ఉపాస్యము ప్రతీక, ప్రతీక ఎవరు? రుక్. రుక్ ప్రతీక. ఆ రుక్ అనేటువంటి ప్రతీకలో ఈ విధంగా పృథివీ దృష్టి. ఏ విధంగా అయితే సాలగ్రామంలో విష్ణు దృష్టి చెప్తున్నామో ఆ విధంగా ఇక్కడ రుక్ మంత్రంలో రుక్లో పృథివీ దృష్టి. రుక్ సామాన్యం, ఏ రుక్ మంత్రమైనా అన్నట్టుగా ఒక విశేషం, ప్రత్యేకంగా రుక్ మంత్రం అని చెప్పడం లేదు ఇక్కడ కాబట్టి రుక్ జాతి, రుక్ మంత్ర సామాన్యం అని. అందులో పృథివీ దృష్టి. రుచి పృథివీ దృష్టి కార్య. తథా అగ్నిసామ అంటే సామ్ని, సామయందు సామలయందు అగ్ని దృష్టి, అగ్ని దృష్టితో ఉపాసించడం. అదేవిధంగా తదేతత్ ఏతస్యాం రుచి అని కదా పదము. తదేతత్ అజ్ఞాక్యం సామ, తదేతత్ సామ, తదేతత్ సామత వెళ్తుంది. అజ్ఞాక్యం సామ, అగ్ని అనే పేరు కలిగినటువంటి లేదా అగ్ని దృష్టితో ఉపాసించబడుతున్నటువంటి సామ. అజ్ఞాక్యం అంటున్నాం కదా. పైన ఏం చెప్పుకున్నాం? మొదటి పంక్తిలో అగ్ని సామ అని రెండింటికి సామానాధికరణం ఉంది. అగ్ని సామ, అగ్నియే సామ అని. అంటే అగ్ని పేరు కలిగినటువంటి లేదా అగ్ని దృష్టితో ఉపాసించబడుతున్నటువంటి సామ అదేదైతే ఉందో తదేతత్ ఏతస్యాం పృథివ్య, ఏతస్యాం అని స్త్రీలింగం కదా, అందులో ముందు ఇయం అని చెప్పుకున్నాం. ఆ ఇయం దానికి మన సప్తమి. ఏతస్యాం పృథివ్యాం, పృథివీ రుక్లో పృథివీ దృష్టి చూసాము. అందుకని ఏతస్యాం పృథివ్యాం రుచి అద్యూడగం. ఏతస్యాం అంటే ఈ అగ్న్యాక్యం సామ, అగ్ని అనే అగ్ని భావనతో చూసేటువంటి సామము పృథివీ భావనతో చూస్తున్నటువంటి రుక్కును ఆశ్రయించి ఉంది. ఏతస్యాం పృథివ్యాం రుచి అద్యూడ, ఏతస్యాం పృథివ్యాం రుచి, అక్కడ మూడు సప్తములు. ఏతస్యాం పృథివ్యాం రుచి అద్యూడగం. అద్యూడగం అంటున్నప్పుడు అధిగతం, అధిగతం అంటున్నప్పుడు కూడా ఉపరిభావేన స్థితం అర్థ. ఆ రుక్కుని ఆశ్రయించి, రుక్కును అధిరోహించి, రుక్కును ఆధారంగా చేసుకొని పాడబడుతా ఉంది. ఉపరిభావేన స్థితం ఇత్యర్థ. రుచి ఇవ సామ, రుచి రుక్కు ఎందు సామ ఉన్నట్లు. రుచి ఇవ సామ, రుక్కు ఎందు ఏ విధంగా అయితే సామ ఉంటుందో ఆ విధంగా అజ్ఞాక్యం సామ, ఈ అగ్ని పేరు కలిగినటువంటి అగ్ని భావన కలిగినటువంటి సామము పృథివీ భావన కలిగినటువంటి రుక్కులో ఈ విధంగా భావించాలి. తస్మాత్ అదయేవ కారణాత్ రుచి అధ్యూడగం ఏవ సామ గీయతే ఇదానీమపి సామగై. ఈ విధంగా ఈ సామ రుక్కునే అధిష్ఠించి ఉంది. ఏ విధంగా అయితే అగ్నిలో ఈ పార్థివ అగ్ని కూడా పృథివీని ఆశ్రయించే మనకు కనిపిస్తూ ఉంది. మనం ఈ రాళ్ల ద్వారా నిప్పును పుట్టించిన లేదా ఈ రాపిడి ద్వారా చెక్కలు రాపిడి చేసి అగ్ని ఆరంభం అవుతుంది. ఉత్తరారణి అధరారణి అంటూ ఈ విధంగా అగ్నిని ఉత్పన్నం చేస్తున్నారు రాపిడి ద్వారా. ఎక్కడ ఉత్పన్నం అవుతా ఉంది? దానికి ఆశ్రయంగా ఏముంది? ఎప్పుడు కూడా పృథివీ ద్రవ్యాలే. ఈ కర్ర ముక్కలు కావచ్చు, లేదా ఏదైనా వస్త్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అగ్ని ఎప్పుడు కూడా ఈ పృథివీని ఆశ్రయించి కనిపిస్తా ఉంది. ఆ విధంగా ఈ సామ కూడా రుక్కును ఆశ్రయించి ఉంది అని చెప్పడం.
పృథివీ పైన అగ్ని, ఆ కర్రల మీద అగ్ని ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఋక్ మీదగా సామ అని. తస్మాత్ అతయేవ కారణాత్ రుచి అధ్యుడ. అందుకని ఇప్పటికి కూడా సామగైహి సామగానం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ చేత ఈనాటికి కూడా సామము ఈ విధంగా రుక్కును ఆశ్రయించినటువంటి సామమే పాడబడుతా ఉంది గాని స్వతంత్రంగా ఎవరు సామను పాడలేరు. సామగానం రుక్కును ఆశ్రయించే ఉంటుంది. ఎందుకంటే దాని ఆశ్రయం ఆ విధంగా ఉంది. అగ్ని పృథివిని ఆశ్రయించినట్లుగా అని. యథా చ ఋక్ సామని న అత్యంతం భిన్నే అన్యోన్యం తథా ఏతౌ పృథివ్యగ్ని కథం. యథా చ ఋక్ సామని, ఋక్ మరియు సామ, ఋక్ సామని ద్వివచనం ఈ రెండు కూడా అత్యంత భిన్నాలు కావు, అంటే అత్యంత విలక్షణాలు కావు. అశ్వమహిషి ఈ ఈ గుర్రము ఎనుపోతులాగా అత్యంత విభిన్న వస్తువులు కావు, అత్యంత విభిన్న తత్వాలు కావివి ఈ ఋక్ సామ. ఎందుకంటే ఋక్కును ఆశ్రయించి సామ ఉంది కదా. దేన్ని ఆశ్రయించి ఉందో అది దానికంటే అత్యంతంగా విలక్షణంగా ఎలా ఉంటుంది, స్వతంత్రంగా ఉండలేదు. ఆశ్రయించి ఉంది అన్నప్పుడే స్వతంత్రం కాదని తెలుస్తా ఉంది. ఆ విధంగా యథాచ ఋక్సామని నా అత్యంతం భిన్నే, ఋక్సామలు ఏ విధంగా అత్యంత భిన్నం కాదో అదే విధంగా ఈ పృథివీ అగ్నులు కూడా అత్యంత భిన్నం కాదు. అగ్ని స్వతంత్రంగా ఎటువంటి పృథివీని ఆశ్రయించకుండా ప్రకటన అవుతుందా? ప్రకటన అవ్వటం లేదు. భూమిలో ఉండే అగ్ని ఆ విధంగా ప్రకటన అవ్వదు. పృథివీ అగ్ని కథం ఇయమేవ సాం అగ్నిస్ అమస్తత్సామ అని ఈ చివరి పంక్తి ఏదైతే ఉందో ఇయమేవ సాం, ఇయమేవ సా అంటే ఈ పృథివీయే, సామలో సా అనే భాగం ఈ పృథివీ. అదేవిధంగా అగ్నిరమహ, అగ్ని అనేది సామలోనే అమ అనే భాగము. సామ అనే పదంలో సా అమ ఈ రెండింటిని విడదీయగలమా? ఈ రెండింటిని వేరువేరుగా స్వతంత్రంగా చూడగలమా? సా అమ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. సామా అని పలుకుతున్నప్పుడు సా అమ రెండింటిని కలిపి పలకాల్సి ఉంటుంది. క్రమం ఉంటుంది. క్రమం లేకుండా ఏ వర్ణాన్ని పలకలేము. కానీ రెండింటిని కలిపే రెండింటిని ఒక క్రమంలో ఒకదాన్ని ఒకటి ఆశ్రయించే చెప్తున్నాము సామ అని. సా అని గాని అమ అని గాని వేరువేరుగా విడదీసినప్పుడు మనకు అర్థమే లేకుండా పోతుంది పదానికి. రైట్. సో ఆ విధంగా యమేవ సా అగ్నిర్ అమ అంటున్నప్పుడు సామలో సా అమ రెండు ఏ విధంగా కలిసి ఉంటున్నాయో ఆ విధంగా అగ్ని పృథివీలు కలిసి ఉంటున్నాయి. అగ్ని పృథివీలు ఈ విధంగా కలిసి ఉంటూ ఆ భావనలు చేయబడుతున్నటువంటి ఋక్ సామలు కూడా కలిసి ఉంటున్నాయి. లేదా ఎల్లప్పుడూ కలిసి ఉండేటువంటి ఋక్ సామల యందు పృథివీ అగ్ని దృష్టితో ఉపాసించడానికి హేతువు ఇది. ఈ రెండు ఎప్పుడు కలిసి ఉండడం అని. యథాచ ఋక్సామని నా అత్యంతం భిన్న, ఏ విధంగా ఋక్సామలు అత్యంత విలక్షణాలు కావో అదే విధంగా పృథివీ అగ్నులు కూడా అత్యంత విలక్షణాలు కావు కాబట్టి ఆ దృష్టి వీటి యందు పృథివీ అగ్ని దృష్టి ఋక్సామలందు చేయాలి అని. ఇక్కడ ఉపాసన మనం చూస్తూనే వస్తూ ఉన్నాం. అనేక ఉపాసనలు ఒక ఉపాస్య వస్తువులో ఒక ప్రతీకలో ఒక భావనని, ఒక తత్వాన్ని భావించడం అనేది శృతి ద్వారా విధానం చేయబడుతూ ఉంది. ఎవరికి వాళ్ళు ఏదో ఒక భావన చేయడం కాకుండా శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం ఏదైతే శృతి చెప్తుందో ఆ ప్రమాణం, శృతి ప్రమాణం, ఆ విధంగా ప్రామాణిక వాక్యాల ద్వారా కలిగినటువంటి ఉపాసన చేయాలి అని ఆ విధంగా చెప్పుకుంటున్నాం. అయితే ఆ భావన, ఈ తత్వం యందు, ఈ ప్రతీక యందు ఆ భావన చేస్తున్నప్పుడు ఈ ప్రతీకకి ఆ తత్వాన్ని దేనైతే భావిస్తున్నామో ఆ రెండింటికి ఏదో ఒక పోలిక, ఏదో ఒక సంబంధం ఉంటే అప్పుడు ఆ భావన చేయడం సులభం అవుతుంది. అందుకని ఇక్కడ ఆ సంబంధం చూపిస్తున్నారు. ఋక్ సామలలో పృథివీ అగ్ని దృష్టి చెప్పడానికి ఋక్ సామలు ఏ విధంగా కలిసి ఉంటాయో పృథివీ అగ్నులు కూడా అదే విధంగా కలిసి ఉంటాయి కాబట్టి వాటి దృష్టి వీటి యందు. అందుకని ఇయమేవ సా అగ్నిర్ అమహ అని చెప్పడం. ఇయమేవ పృథివీ సా అంటున్నప్పుడు సామనామ అర్థశబ్దవాచ్యం, సామనామార్థ శబ్దవాచ, సామనామము, సామ అనే పేరులో అర్ధశబ్దం పూర్వార్ధం సా ఏదైతే ఉందో ఆ సా అనే శబ్దం యొక్క వాచ్యము, విషయము పృథివీ. యమేవ పృథివీ సా, ఈ పృథివీ సా అంటున్నప్పుడు సా ఎక్కడి నుంచి తీసుకోవాలి? సామ శబ్దంలోని మొదటి భాగాన్ని తీసుకోవాలి సా అని. సామనామార్థ శబ్దవాచ్యం. ఇతరార్థ శబ్దవాచ్య అగ్ని అమహ. ఇతరార్థ పూర్వార్థం అయిపోయింది. ఉత్తరార్థం సామశబ్దంలో అమ ఉంది. ఆ అమ శబ్ద వాచ్యం, అమ అనేది ఒక శబ్దము, దానికి అర్థం అమ శబ్ద వాచ్యం. అమ అనే శబ్దం దేన్ని సూచిస్తా ఉంది అంటే అగ్నిని. అమ శబ్ద వాచ్య అగ్ని అమహ. తదేతత్
ప్రతిభగ్నిద్వయం సామయిక శబ్దాభిధేయత్వం ఆపన్నం సామ. ఈ విధంగా ప్రతిభగ్నులు రెండు కలిసి సామయిక శబ్దాభిధేయత్వం ఆపన్నం. సామ అనే శబ్దం యొక్క అర్థం ఏమైంది? ఇప్పుడు సామలో రెండు అవయవాలు ఉన్నాయి. సా అనే ఒక అవయవం, అమ అనే ఒక అవయవం. సా అనే అవయవం యొక్క అర్థం పృథివీ, అమ అనే అవయవం యొక్క అర్థం అగ్ని. ఈ రెండు కలిసిన సామ అనే పదం యొక్క అర్థం ఏమవ్వాలి? అప్పుడు ఈ పృథివ్యగ్నిద్వయం, ఈ పృథివ్యగ్నులను రెండింటిని కలిపి సూచిస్తుంది సామ. సో ఒక శబ్దం యొక్క అర్థం అయిపోయింది. ఏవి? పృథివ్యగ్నులు రెండు కూడా సామ అనే ఒకే శబ్దం యొక్క అర్థం అవుతున్నాయి. అందుకని ఒకే శబ్దం యొక్క అర్థం అవుతున్నప్పుడు రెండు ఒకటే అని, ఒకే శబ్దం ద్వారా సూచించబడుతున్నటువంటి పదార్థం ఒకటిగా ఉంటుంది కదా. ఆ విధంగా పృథివ్యగ్నులు ఒకటి కలిసి ఉంటాయి ఎప్పుడు అని చెప్పడం. తదేతత్ పృథివ్యగ్నిద్వయం సామయిక శబ్దాభిధేయత్వం ఆపన్నం సామ. సామ అనేటువంటి ఒక పదం చేత చెప్పబడుతున్నాయి. తస్మాత్ న అన్యోన్యం భిన్నం పృథివ్యగ్నిద్వయం నిత్య సంశ్లిష్టం రుక్సామని ఇవ. ఈ విధంగా ఏ విధంగా అయితే రుక్సామలు రెండు ఎప్పుడు కలిసే ఉంటున్నాయో ఆ విధంగా రుక్సామలు కలిసి ఉండడం అంటే సామ రుక్కుని అధిష్ఠించి ఉండడం. సో అదేవిధంగా పృథివ్యగ్నులు కూడా ఎప్పుడు కలిసే ఉంటున్నాయి, విడివిడిగా లేవు, వేరుగా స్వతంత్రంగా వేరుగా లేవు. ముఖ్యంగా అగ్ని పృథివిని దాటి లేదు అని. తస్మాచ్చ పృథివ్యజ్ఞోః రుక్సామత్వం ఇత్యర్థః. అందుకని పృథివ్యజ్ఞోః, పృథివీ అగ్ని రుక్సామత్వం, రుక్కు యందు పృథివీ దృష్టి, అగ్ని యందు సామ దృష్టి, రుక్కు యందు పృథివీ దృష్టి, సామ యందు అగ్ని దృష్టి. ఆ విధంగా పృథివ్యజ్ఞోః, పృథివ్యగ్నులు రుక్సామస్వరూపాలే. రుక్త్వం పృథివీ యందు, సామత్వం అగ్ని యందు. ఇత్యర్థః. సామాక్షరయోః పృథివ్యగ్నిదృష్టి విధానార్థం ఇయమేవ సా అగ్నిః అమ ఇతి కేచిత్. అయితే ఇంకొందరు దీన్ని ఇంకొక రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు దాకా జరిగిన వ్యాఖ్యలో మనం ఏం చూసాము? ఏ విధంగా అయితే పృథివ్యగ్నులు కలిసి ఉంటున్నాయో ఆ కలిసి ఉండడం అనే కారణం చేత కలిసి ఉంటున్నటువంటి రుక్సామల యందు వాటి దృష్టి అని. రుక్సామలు ఎప్పుడు కలిసి ఉంటున్నాయి? ఆ రుక్సామల యందు పృథివ్యగ్ని దృష్టి, ఎందుకంటే కలిసి ఉంటున్నాయి అని. ఆ విధంగా రుక్సామలు ఉపాస్యాలు, పృథివ్యగ్నులు ఉపాస్యములు రుక్సామలు ప్రతీకలు, ఆ ప్రతీకలో భావించే ఉపాస్యాలు ఈ విధంగా పృథివ్యగ్నులు అని ఒక అర్థం. రెండవ అర్థము సామాక్షరయోః పృథివ్యగ్ని దృష్టి విధానార్థం. సామాక్షరయోః, సామ శబ్దంలో ఉండే సా అమ అనే ఈ అక్షరాలలో, సా అమ అక్షరయోః, ఈ రెండు అక్షరాలలో సాలో పృథివీ దృష్టి, అమలో అగ్ని దృష్టిని చెప్పడమే శృతి ఉద్దేశం. ముందు వ్యాఖ్యానంలో సా అమలో పృథివీ అగ్ని దృష్టులను పృథివీ అగ్ని భావనలు చెప్పడం ఉపాసన గురించి కాదు, రుక్లో పృథివీ దృష్టిని సామలో అగ్ని దృష్టిని విధానం చేయడానికి అని మొదటి వ్యాఖ్యానం. రెండో వ్యాఖ్యానం ఈ విధంగా సా శబ్దంలోనే అమ శబ్దంలోనే ఇవే ప్రతీకలుగా తీసుకోవడం. సామాక్షరయోః పృథివ్యగ్ని దృష్టి విధానార్థం ఇయమేవ సా అగ్ని అమః ఇతి అని ఈ భాగం, ఈ మంత్రంలో చివరి వాక్యం ఏదైతే ఉందో ఇదే ఉపాసనా విధాయక వాక్యం అని చెప్పడం. భాష్యకారులు రెండింటిని అంగీకరిస్తున్నారు. ఇది కేచిత్ అని నిరాకరించడం లేదు కదా. నిరాకరించడం లేదు కాబట్టి ఆ అభిప్రాయం అలా కూడా చూడొచ్చు. రెండో మంత్రం చూద్దాము. ఓకే. అంతరిక్షమేవార్వాయుః సామ తదేతదేతస్యాం రుచ్యద్యూఢగం సామ తస్మాదృచ్యద్యూఢగం సామ గీయతే అంతరిక్షమేవ సా వాయురమస్తత్సామాం. అంతరిక్షమేవ రుక్, ఇంతకుముందు ఏదైతే ఇయమేవ రుక్ అని చెప్పుకున్నామో అక్కడ ఆ ఇయం స్థానంలో అంతరిక్షం వస్తుంది. అంతరిక్షమేవ అంటే రుక్ మంత్రం, రుక్ యందు అంతరిక్ష దృష్టి, అంతరిక్షం ఆకాశ దృష్టితో ఉపాసించాలి. అదేవిధంగా వాయు అంతరిక్షమేవ రుక్, వాయు సామయందు వాయు దృష్టి, సామ రుక్కును అధిరోహించి ఉంది. అదేవిధంగా వాయువు కూడా అంతరిక్షం యందు అధిష్ఠితమై ఉంది అని ఆ విధంగా పోలిక రెండిటికి.
ఇంతకుముందు ఏ విధంగా అగ్ని పృథివీని ఆశ్రయించి ఉందని చెప్పుకున్నాము, వాయువు కూడా స్పష్టంగా ఆకాశాన్ని ఆశ్రయించి ఉంది. రైట్. మాతరి స్వయతి ఇది మాతరిష్వన్ అని కూడా వాయువుకి పేరు. తన మూల కారణం, ఉపాదాన కారణమైందే కదులుతూ ఉంటుంది. వాయువు కారణం ఆకాశం. తన కారణమైనటువంటి ఆకాశంలో కదులుతూ ఉంటుంది కాబట్టి మాతరిష్వన్. సో అంతరిక్షమేవ ఋక్ వాయుస్సామ తదేతత్ తదేతత్ ఈ అంతరిక్షాఖ్య ఋక్ ఏతస్యాం రుచి ఏతస్యాం ఈ వాయువ్యాఖ్య సామ్ని సామయందు తదేతత్ తదేతత్ సామ తదేతత్ సామ ఏతస్యాం రుచి తదేతత్ సామ సామ శబ్దం చేత ఏదైతే చెప్పబడుతుందో వాయువు కూడా సామశబ్దం చెప్తున్నాము. సామయందు వాయు దృష్టి. తదేతత్ సామ, తదేతత్ శబ్దము సామతో అన్వయం. తదేతత్ సామ ఏతస్యాం రుచి, ఈ రుక్కుని ఆశ్రయించి ఉండడం చేత ఏతస్యాం రుచి అధ్యూడగం సామ. ఎందుకు ఏ విధంగా అయితే ఈ సామ రుక్కును అధిష్ఠించి ఉందో అందుకని తస్మాత్ రుచ్యధ్యూడగం సామగీయతే సామగైహి అధునాపి. ఇప్పటికి కూడా గానం చేసేటువంటి వాళ్ళు రుక్కును ఆశ్రయించినటువంటి సామాన్ని గానం చేస్తున్నారు. ఇక అంతకుముందు లాగానే మళ్ళీ సామ శబ్దంలో సా అమ అని 2 భాగాలు చేసి అంతరిక్షమేవ సా అనే అక్షరంలో అంతరిక్ష దృష్టితో ఉపాసన. వాయురమ అమ శబ్దం యందు లేదా అమశబ్ద వాచ్యంగా వాయువుని గుర్తించడం. ఇక్కడ కూడా 2 రకాల వ్యాఖ్యానాలు కూడా కుదురుతాయి. సా అక్షరంలో అంతరిక్ష భావన చేస్తూ ఉపాసించాలని, అమ అక్షరంలో వాయుతత్వాన్ని ఉపాసించాలని ఒక అర్థం. లేదా ఏ విధంగా అయితే ఋక్సామలు కలిసి ఉంటున్నాయో ఆ విధంగా అంతరిక్ష వాయువులు కూడా కలిసి ఉంటున్నాయి. ఎందుకు ఏ విధంగా చెప్తున్నారు కలిసి ఉంటున్నాయని? సామశబ్దంలో సా అనేది అంతరిక్షాన్ని సూచిస్తా ఉంది, అమ అనేది వాయువును సూచిస్తా ఉందని శృతి చెప్తా ఉంది. కాబట్టి ఈ 2 కలిసి ఉంటున్నాయి. కలిసి ఉంటున్న అనుభవంలో కూడా వస్తుంది. వాయు ఆకాశంలోనే ఉండడం అని తెలుస్తూనే ఉంది. ఈ విధంగా శృతి ప్రమాణం చేత కూడా. 3వ మంత్రం. ద్యౌరేవార్గ్ ఆదిత్య సామాం తదేతదేతస్యాం రుచ్యధ్యూడగం సామ తస్మాత్ రుచ్యధ్యూడగం సామ గీయతే ద్యౌరేవసాదిత్యో అమస్తత్ సామాం. ఈ విధంగా ద్యౌహు ఆదిత్య. సో ద్యౌహు ద్యూలోకము, స్వర్గలోకము. ఆ తర్వాత ఆదిత్యుడు. సో ఈ పృథివీ, ఈ భూర్భువస్వ అని 3 లోకాలు చెప్తున్నప్పుడు మనం ఏ లోకంలో అయితే ఉంటున్నామో అది భూర్లోకం అని. రైట్. ఆ తర్వాత భూర్భువస్వ భువర్లోకం అంటున్నప్పుడు అంతరిక్ష లోకం. అంటే ఇక్కడి నుంచి మనకు ఆదిత్యుడి వరకు ఎంతవరకు కనిపిస్తుందో అదంతా కూడా అంతరాల మధ్యలో ఉన్నటువంటి అంతరాల లోకం అంతరిక్షం. రైట్. భువర్లోకం. ఆ ఆదిత్యుడి పైన మనకి ఏదైతే కనిపించకుండా ఉందో, ఆదిత్యుడి పై భాగం ఏదైతే ఉందో అంటే మనం ఉన్నటువంటిది, మనకు కనిపిస్తున్నటువంటిది, మనకు కనిపించినటువంటిది, ఈ 3 లోకాలు కూడా అని. ఆ విధంగా భూర్భువస్వ 3 లోకాలు. అందులో ఆ కనిపించినటువంటి ఆదిత్యుడి పై భాగంలో ఉన్నటువంటి ఆ లోకాన్ని ద్యూలోకం అని. ద్యౌరేవరుక్. సో ద్యూలోకము దృష్టి, ఆ రుక్ మంత్రం మీద ద్యూలోకం యొక్క దృష్టి. ఇక సామ ఎందు ఆదిత్యుడి దృష్టి. ఆదిత్యుడు ఆ ద్యూలోకాన్ని ఆశ్రయించినట్లుగా. తదేతత్ సామ, ఆ సామాన్యుడు ఆదిత్య అని చెప్పుకున్నాం కదా, ఆదిత్యాఖ్య సామ ఏతస్యాం రుచి, ఈ ద్యూలోకమే పేరుగా కలిగినటువంటి ఈ రుక్ను ఆశ్రయించి ఉంది. అందుకని ఇప్పటికి కూడా ఈ విధంగానే తస్మాత్ రుచ్యధ్యూడగం సామగీయతే ద్యౌరేవ సాం ఆదిత్యో అమస్ తత్సామ. ద్యౌరేవ సాం, ఈ ద్యూలోకమే సాశబ్ద వాచ్యము, సాశబ్దంతో చెప్పబడుతున్నటువంటి సాశబ్ద వాచ్యము ద్యూలోకం. ఆదిత్యో అమహ, అమ శబ్దవాచ్యం ఆదిత్యుడు. సో ఆ విధంగా ఈ ద్యూలోకము ఆదిత్యుడు ఈ ఇద్దరు కూడా ఈ విధంగా కలిసి ఉంటున్నారు. ఈ సామ అనే పదంలో ఉన్నటువంటి 2 అక్షరాలు, సామ అనే పదంలో ఉన్నటువంటి సా అనే అక్షరము, అమ అనే అక్షరము, ఈ 2 అక్షరాల ద్వారా ఈ ద్యూ తర్వాత ఆదిత్యుడు ఇద్దరు కూడా తెలియజేయబడుతున్నారు. ద్యౌరేవసా ఆదిత్యో అమస్తత్సామ. టీకాలో చూద్దాము ఈ 2-3 మంత్రాలకి భాష్యము.
అంతరిక్షం ఏవ ఋక్ వాయు సామ ఇత్యాది పూర్వవత్. సో అంతరిక్షమేవ ఋక్. సో అంతరిక్ష దృష్టి ఋక్ ఎందు, వాయు దృష్టి సామయందు. అదేవిధంగా ద్యులోక దృష్టి ఋక్ ఎందు, అదేవిధంగా ఆదిత్య దృష్టి సామయందు. ద్యులోకము ఆదిత్యుడి చేత ప్రకాశించబడుతుంది. ద్యులోకము ఆదిత్యుడికి ఊర్ధ్వ భాగంలో ద్యౌరేవ ఋక్ ఆదిత్య సామ. ద్యౌరేవ ద్యులోకమే ఋక్కును ఆశ్రయించి సామ, ఆ విధంగా ద్యులోకాన్ని ఆశ్రయించి ఆదిత్యుడు అని చెప్పుకోవాలి. ద్యులోకాన్ని ఆశ్రయించి, అంతరిక్షాన్ని ఆశ్రయించి వాయువు తెలుస్తుంది. అంతరిక్షమే వరకు సంబంధం వాటికి ద్యులోకం పైన ఉండడం చేత ఆదిత్యుడు ఎవరెవరు ఆదిత్య సామ. దేవతా స్వరూపంగా తీసుకున్నప్పుడు ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఆదిత్యుడు దేవతలు ఆ ద్యులోకంలో దేవలోకంలోనే అని. ఆ విధంగా ఆదిత్యుడు దేవతా స్వరూపమై ఉండడం చేత ద్యులోకం, ఆ స్వర్గలోకం, ఆ దేవతలకు సంబంధించినటువంటి లోకంలో ఉంటున్నటువంటి వాడు అని. ఆ విధంగా ద్యులోకము యందు ప్రతిష్ఠితమైనటువంటి ఆదిత్యుని చూడొచ్చు. ఋకు యందు ప్రతిష్ఠితమైనటువంటి సామ, ఆ ఋక్కులో ఏ ద్యులోకాన్ని అయితే చూస్తున్నామో అందులో ప్రతిష్ఠితమైనటువంటి ఆదిత్యుడు, ఆదిత్య దృష్టి సామయందు. అదేవిధంగా 4వ నక్షత్రాణ్యేవర్క్ చంద్రమా సామ తదేతతేతస్యాం రుచద్యూడగం సామ తస్మాత్ రుచద్యూడగం సామ గీయతే నక్షత్రాణ్యేవ సా చంద్రమా అమస్తత్సామాం. ఆ విధంగా నక్షత్రాణ్యేవ ఋక్, ఈ ఋక్ మంత్రము యందు నక్షత్ర దృష్టితో ఋక్కులను ఉపాసించాలి. నక్షత్రాణ్యేవర్క్ చంద్రమా సామయందు ఈ చంద్రుడి యొక్క దృష్టి. అంతకుముందు ద్యులోకము ఆదిత్యుడు చెప్పుకున్నాం, ఇప్పుడు నక్షత్రాలు చంద్రమ. తదేతస్యాం రుచి అధ్యూడగం సామ తస్మాత్ రుచ్యధ్యూడగం సామ గీయతే నక్షత్రాణ్యేవ సా చంద్రమా అమస్ తత్సామ అని. ఆ విధంగా ఇదంతా కూడా ముందులాగానే. రైట్. నక్షత్రాణ్యేవ సా, ఆ సామలో సా అనే అక్షరం మీద నక్షత్ర దృష్టి, అదే సామలో అమ శబ్దం మీద చంద్రమా దృష్టి. నక్షత్రాణం అధిపతి చంద్రమా అతః స సామ. ఇక్కడ కొద్దిగా మార్పు వచ్చింది మంత్రంలో. నక్షత్రాణ్యేవ సా చంద్రమా అమస్ తత్సామ. భాష్యంలో అతః స సామ అని. అతః స సామ అంటున్నప్పుడు అతః ఆ కారణం చేత, సామ సా అంటున్నప్పుడు ఈ నక్షత్ర విశిష్ట చంద్రమా, నక్షత్రాలు చంద్రుడు ఆ సమూహాన్ని ఇక్కడ సా శబ్దంతో తీసుకొని, సర్వనామంతో తీసుకొని దాన్ని సామగా చెప్తున్నాం. అంటే సామ అనే పదంలో 2 అక్షరాలు ఉన్నాయి, సా తర్వాత అమ అని. సామలో ఉండే సా అక్షరము సా పదము నక్షత్రవాచకము. సా శబ్దవాచ్యం నక్షత్రం, నక్షత్రాలే సా శబ్దంతో చెప్పబడుతున్నాయి. అమ శబ్దం చేత చంద్రమా పిలువబడుతున్నాడు. సో చంద్రుడు ఈ అమ శబ్దం యొక్క అర్థము. సో సామ శబ్దం యొక్క అర్థం ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క సమూహం నక్షత్ర విశిష్ట చంద్రమ. అందుకని అతః స సామ. స అంటే నక్షత్ర విశిష్ట చంద్రుడే సామ, నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుడే సామ. ఇందులో కూడా నక్షత్రాన్యేవ ఋక్, ఆ ఋక్కుల యందు నక్షత్ర దృష్టి, సామయందు చంద్రుడి దృష్టి. చంద్రుడు నక్షత్రాన్ని ఆశ్రయించి ఉన్నాడు. చంద్రుడు నక్షత్రాన్ని ఏ విధంగా ఆశ్రయించి ఉన్నాడు అని చెప్పడానికి భాష్యంలో నక్షత్రాణం అధిపతి చంద్రమ, నక్షత్రాల యొక్క అధిపతి చంద్రుడు.
నక్షత్రాల యొక్క అధిపతి కాబట్టి నక్షత్రాలను శాసిస్తున్నటువంటి వాడే అన్నట్లుగా. సో ఆ విధంగా నక్షత్రాణం అధిపతి అనడం చేత ఈ ఈ చంద్రుడు వాటి పైన అది ఉపరి అని ఆ విధంగా అర్థం తీసుకొని ఈ విధంగా ఏ విధంగా అయితే ఋక్కును అధిష్ఠించి సామ ఉందో ఆ విధంగా ఋక్ వాచ్యం ఎవరు నక్షత్రాలను అధిష్ఠించి చంద్రుడు. అధిష్ఠించి అంటున్నప్పుడు ఇక్కడ అధిష్ఠించినటువంటి వస్తువు పైన ఉంటుందని, రైట్? అధిష్ఠించబడినటువంటిది కింద, అధిష్ఠించినటువంటిది పైన అని కదా. అయితే అధిపతి ఎవరైతే పాలకుడై ఉన్నాడో అతడు పైన అనే భావన ఉంది. ఆ విధంగా నక్షత్రాణం అధిపతి చంద్రమ, నక్షత్రాణం అధిపతి చంద్రమాహ అని చెప్పడం చేత చంద్రుడు అధిపతి కాబట్టి అధిష్ఠించినాడు, నక్షత్రాలను అధిష్ఠించి ఉన్నాడు. అదేవిధంగా 5వ మంత్రం అథ యదేతదాదిత్యస్య శుక్లం భాసైవర్గ్ అత యన్నీలం పరః కృష్ణం తత్సామ తదేతదేతస్యామృత్యధ్యూడకం సామ తస్మాతృత్యధ్యూడకం సామ గీయతే అని 5వ మంత్రంలో కూడా అథ యదేతత్ ఆదిత్యస్య శుక్లం భాహ, ఈ ఆదిత్యుడి యొక్క శుక్లం భాహ తెలుపు, ఆదిత్యుడి యొక్క తెల్లని ప్రకాశం ఏదైతే ఉందో, భాస్వర శుక్లం తేజో పదార్థానికి వర్ణము ఈ సామాన్యంగా నైయాయికులు కానీ ఇతర దార్శనికులు కానీ చెప్పుకున్నది తేజోతత్వానికి భాస్వర శుక్లం ప్రకాశిస్తున్నటువంటి తెలుపు వర్ణం, ఇది తేజోతత్వం యొక్క వర్ణంగా. అదేవిధంగా ఇక్కడ ఆదిత్యుడు ప్రకాశ స్వరూపం, ఆ విధంగా ప్రకాశ స్వరూపమైనటువంటి తెలుపు వర్ణం ఏదైతే కనిపిస్తుందో అది ఆ భావన ఋక్ ఎందు ఆ భావన చేయాలి. అథ ఏదైతే ఆదిత్యస్య శుక్లం భా సైవర్గ్ సైవ ఋక్ అథ తర్వాత అదే ఆదిత్యుడిలో ఎన్నీలం నలుపు వర్ణం ఏదైతే ఉందో, ఆదిత్యుడిలో నలుపు వర్ణం, ఈ నలుపుకి తెలుపుకి సంబంధం ఈ విధంగా ఉంది కదా. సంపూర్ణ సూర్యకాంతిలో ఉన్నటువంటి అన్ని అంశాలు కలిసినప్పుడు తెలుపని, అన్ని అంశాలను తనే గ్రహించినప్పుడు ఏమవుతుంది, నలుపు వర్ణం. నల్లని వస్తువు ఆ కాంతిలో ఉన్నటువంటి సకల అంశాలను గ్రహిస్తా ఉంది, దేన్ని విడవడం లేదు. తెలుపు వస్తువు ఆ సూర్యరశ్మిలో నుంచి ఉన్నటువంటి సకల అంశాలను మళ్ళీ విరజిమ్ముతూ తెల్లగా కనిపిస్తుంది అని కదా. సో ఆ విధంగా ఆ సూర్యరశ్మిలో తెలుపు, అదే విధంగా నలుపు, దాని కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉన్నటువంటి నలుపు వర్ణం కూడా అక్కడ ఉంది. నీలం పరః కృష్ణం తత్సామ, అందులోని ఆదిత్యుల్లోనే ఆ బ్లాక్ స్పాట్స్ నలుపు ఛాయలు ఏవైతే కనిపిస్తున్నాయో అవి వాటిని ఈ సామయందు ఉపాసించాలి, సామయందు ఆ నలుపు దృష్టి. అదేవిధంగా తదేతత్ ఏతస్యాం రుచి అధ్యూఢకం సామ, ఏతస్యాం రుచి ఈ ఋక్కును సామ అధిష్ఠించి ఉంది అంటున్నప్పుడు ఋక్ శబ్దవాచ్యంగా ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, ఏదైతే ఆదిత్యస శుక్లం బాహ ఆ తెలుపు వర్ణము, ఆ తెలుపు వర్ణము నలుపు వర్ణాన్ని ఆశ్రయించినట్లుగా భావించడం. తస్మాద్ రుచి అధ్యూఢకం సామ గీయతే. ఇక్కడ ఈ పరః కృష్ణం అని ఉంది కాబట్టి దాన్ని వ్యాఖ్యానించడానికి భాష్యంలో అథ ఏదైతే ఆదిత్యస్య శుక్లం భాహ భా అంటే శుక్లా దీప్తి, భా ధాతువు, భా శబ్దము, దీప్తివాచకం, దీప్త్యర్థం ప్రకాశము, సా ఏ వరుక్ అంటున్నప్పుడు ఆ ఋక్ యందు ఈ విధంగా ఆదిత్యుల్లో ఉన్నటువంటి ఈ శుక్లం భాహ ఈ భావన చేయాలి. అత యత్ ఆదిత్యే నీలం పరః కృష్ణం పరః అంటున్నప్పుడు అతిశయేన కార్ష్ణ్యం తత్సామ, అత్యంతమైనటువంటి గాఢమైనటువంటి నలుపు ఛాయ ఏదైతే, నలుపు ఛాయ అంటే సంపూర్ణమైనటువంటి నలుపు వర్ణం ఏదైతే ఉందో, బ్లాక్ స్పాట్ అంటారు కదా, సన్లో కూడా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని. ఆ విధంగా ఆ నలుపు భాగం ఏదైతే ఉందో తది ఏకాంత సమాహిత దృశ్యతే. సాక్షాత్తుగా ఆదిత్యుని మనం చూడలేము, ఉదయిస్తున్నప్పుడు ఆదిత్యుని చూడగలమేమో కానీ ఈ విధంగా ఆదిత్యస శుక్లం భాహ చక్కని తెల్లని ప్రకాశం కలిగినటువంటి మధ్యాహ్నము, ఆ మిట్ట మధ్యాహ్నంలో ఉన్నటువంటి సూర్యుని చక్కగా చూడలేము. అటువంటి సూర్యుడిలో మళ్ళీ నల్లని భాగాలు ఏవైతే ఉన్నాయో, చాలా తీవ్రమైనటువంటి కాంతిని చూసినప్పుడు మనకు ఆ నలుపు ఛాయలు కొంత అనుభవానికి వస్తూ ఉంటాయి.
తీక్ష్ణ కాంతిని చూసి తర్వాత ఇటు అటు చూసినప్పుడు మనకు ఏమి కనిపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది కదా. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఆ విధంగా సాక్షాత్తుగా చూడలేము. ఆదిత్యుని సాక్షాత్తుగా చూడడానికి ఏకాగ్రత కావాలి. అందులో మళ్ళీ ఉన్నటువంటి ఈ నలుపు భాగాన్ని చూడడానికి ఏకాగ్రత దృష్టి కలిగినటువంటి ఈ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా చూడగలుగుతున్నారు అని చెప్తూ తదిహి ఏకాంత సమాహిత దృష్టి సమాహిత దృష్టి రైట్. సో సమాహిత దృష్టి అంతఃకరణము చక్కగా ఏకాగ్రమై ఉన్నటువంటి ఆ దృష్టి చేత ఏకాంతవాసం చేస్తూ ఈ విధంగా ఏకాగ్ర దృష్టితో చూస్తున్నటువంటి వ్యక్తికి ఈ ఆదిత్యుల్లో ఉన్నటువంటి ఈ నల్లని భాగాలు కూడా కనిపిస్తున్నాయి అని, ఇది అనుభవ సిద్ధం అని ప్రమాణం చెప్పడం, ప్రత్యక్ష ప్రమాణమే ఇది అని చెప్పడం. శాస్త్ర ప్రమాణం ఎలాగో ఉంది, శాస్త్ర ప్రమాణంతో పాటు అనుభవం కూడా ప్రమాణమే ఇక్కడ అని చెప్పడం. అదేవిధంగా ఆ విధంగా ముందు మంత్రాలు లాగానే, ముందు మంత్రాలు ఏ విధంగా అయితే మనం రుక్కు యందు ఒక దృష్టి, సామ యందు ఇంకొక దృష్టి, ఆ రెండింటికి మధ్యలో సంబంధం ఏ విధంగా చూస్తూ వచ్చామో అదే విధంగా ఇక్కడ కూడా ఆదిత్యుడి యొక్క ఆ శుక్లంభాహ, ఆ తర్వాత నీలం పరహ, నీలం పదానికి శృతి సాక్షాత్తుగా వ్యాఖ్యానిస్తా ఉంది. నీలం అంటే ఏదో నలుపు కాదు, పరహ కృష్ణం తీవ్రమైనటువంటి గాఢమైనటువంటి నలుపు. వీటిలో కూడా ముందులాగానే ఈ ఋక్ ఏ విధంగా అయితే సామను ఆశ్రయించి ఉందో అదేవిధంగా ఋక్ వాచ్యము శుక్లం భాహ అది ఈ పరహ కృష్ణం దాన్ని ఆశ్రయించి ఉందని మనం భావించాలి. ఇదే విధంగా ఈ భావనకే ఇంకొక ఉపాసన మళ్ళీ 6వ మంత్రంలో అథ యదేవైతదాదిత్యస్య శుక్లం సైవసాం అథ యన్నీలం పరః కృష్ణం తదమస్ తత్సామాం అథ యేషో అంతరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రుర్హిరణ్యకేశ ఆప్రణకాత్ సర్వ ఏవ సువర్ణః. సో అథ ఇక ఈ ముందు మంత్రంలో ఆదిత్యస్య శుక్లంబాహ, తర్వాత ఆదిత్యస్య యన్నీలం పరః కృష్ణం అని చెప్పిన తర్వాత ఈ రెండింటిని కలిపి సామ అనే భాగం చెప్పలేదు, దానికి తర్వాత మంత్రం అత యదేవ ఏతద్ ఆదిత్యస్య శుక్లంబాహ, ఈ ఆదిత్యుడి యొక్క శుక్ల ప్రకాశం ఏదైతే చెప్పుకున్నామో శుక్లంబాస్ సైవ అదే సా శబ్దవాచ్యము, సా శబ్దం యందు ఈ ఆదిత్యుడి యొక్క శుక్ల ప్రకాశాన్ని భావించాలి. అత నీలం పరః కృష్ణం, ఆ నలుపు ఏదైతే చెప్తున్నామో తదమహ, అమ అనే శబ్దం యందు ఈ నీలం పరః కృష్ణం ఈ భావాన్ని భావించాలి. సా శబ్దము శుక్ల ప్రకాశాన్ని చూపిస్తా ఉంది, అమ అనే శబ్దము ఆ నలుపును చూపిస్తా ఉంది. తదమస్ తత్సామా అంటున్నప్పుడు ఈ రెండింటిని యొక్క కలయిక, ఈ తెలుగు ప్రకాశము నలుపు ప్రకాశం సంపూర్ణ ఆదిత్యుడు అనేది. సంపూర్ణ ఆదిత్యుడు, ఆదిత్యుడిలో తెల్లని ప్రకాశము నల్లని, ఆ తెల్లని ప్రకాశం లేకుండా నల్లని భాగాలు, రైట్, ఈ రెండు కలిపి ఆదిత్యుడు. సో ఈ రెండు కలిపి సామశబ్దం ఈ సంపూర్ణంగా ఆదిత్యుని సూచిస్తా ఉంది. ఇందులో ఈ ఆదిత్యుడి యందు యేషో అంతరాదిత్యే, ఈ ఆదిత్యుడి యందు ఒకానొక పురుషుడు ఉన్నాడు. ఈ దక్షిణ చక్షు యందు ఏ పురుషునైతే మనం గమనిస్తున్నామో చక్షుస్థ పురుష, చక్షు యందు ఒక పురుషుణ్ణి ఉపాసిస్తూ, అంటే జీవుడికి ఈ కుడి కన్నుని జీవుడికి గోలకంగా చెప్పుకుంటారు. ఏ విధంగా అయితే ఆయా ఇంద్రియాలకు ఆయా స్థానాలు చెప్పుకున్నాము, అదేవిధంగా జాగ్రత్త అవస్థలో జీవుడికి ఈ కుడి కన్నుని ఆశ్రయంగా శృతి చెప్తా ఉంది. ఈ కుడి కంటిలో ఉన్నటువంటి ఈ జీవుడు విశ్వ, ఈ వైశ్వుడు ఎవరైతే ఉన్నాడో ఈ విశ్వుడే అక్కడ ఆదిత్యుడి యందు కనిపిస్తున్నటువంటి ఆ పురుషుడు అని. ఆదిత్యుడి యందు కనిపిస్తున్నటువంటి ఆదిత్యుడు ప్రకాశ స్వరూపం కదా, సంపూర్ణ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడని, అందులో ఆ ఆదిత్య మండలమే ఉపాధిగా కలిగినటువంటి పురుషుడెవరు? హిరణ్యగరుడు. సో ఆ పరమాత్మ, ఈ జీవుడు ఆ పరమాత్మ ఒకటి అని ఉపాసనలు మనకు తర్వాత చాంద్రోగ్యంలో కూడా వస్తున్నాయి. ఆ విధంగా ఇక్కడ ఈ ఆదిత్యుడి యందు ఒకానొక పురుషుణ్ణి పరిచయం చేస్తా ఉంది శృతి. ఏషో అంతరాదిత్యే, ఈ ఆదిత్యుడి యందు హిరణ్మయ పురుష, హిరణ్మయ
హిరణ్మయము, సువర్ణమయము. సువర్ణమయం అంటున్నప్పుడు సువర్ణము, బంగారు ఒక విశిష్టమైనటువంటి ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. సో, ఆ విధంగా ప్రకాశక స్వరూపము హిరణ్మయ పురుష, ప్రకాశక స్వరూపమైనటువంటి ఒక పురుషుడు, ఒకానొక పురుషుడు అక్కడ దృశ్యతే, కనిపిస్తున్నాడు. ఎవరికి? మళ్ళీ అదే విధంగా సమాహిత దృష్టే దృశ్యతే. సమాహిత దృష్టి కలిగినటువంటి యోగులకు ఈ విధంగా భాసిస్తున్నాడు. ఆయన స్వరూపాన్ని వర్ణిస్తా ఉంది శృతి. హిరణ్య శ్మశ్రుహు, ఆయన గడ్డం ఏదైతే ఉందో శ్మశ్రు, గడ్డమంతా కూడా ప్రకాశ స్వరూపంగానే ఉంది. హిరణ్యకేశ, ఆయన వెంట్రుకలు కూడా ఈ విధంగా ప్రకాశ స్వరూపాలుగానే ఉన్నాయి. అంతేకాకుండా ఆ ప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ. ఆ ప్రణఖాత్, ఈ గోర్లు, కాలిగోర్లు, వేలిగోర్లు పర్యంతం సంపూర్ణ శరీరం అంతా కూడా ప్రకాశ స్వరూపమే అయి ఉన్నాడు. సర్వ ఏవ సువర్ణ. ఆ ప్రణఖాత్, సర్వ ఆ ప్రణఖాత్, ఆ ఆసమంతాత్, అక్కడి వరకు అంటే అవధిని చెప్తా ఉంది. ప్రణఖాత్ ప్రకృష్ట రూపంగా అంటున్నాడు. సంపూర్ణ స్వరూపం, సకల స్వరూపము. ఆయన సంపూర్ణ స్వరూపము ఈ విధంగా సువర్ణమయమే. సువర్ణమయం అంటున్నాడు ప్రకాశమయమే. అటువంటి ఒకానొక ప్రకాశ స్వరూపము ఏ ఆదిత్యుడినైతే మనం ఈ విధంగా సామగా ఉపాసిస్తున్నామో, ఈ ఆదిత్యుడిలో అంశాలని ముందు ద్యులోకము ఆదిత్యుడిని చూశాం. ఆ తర్వాత నక్షత్రాలు, చంద్రమ. మళ్ళీ తర్వాత ఆదిత్యుడిలోనే తెలుపు భాగము, నలుపు భాగము చూస్తున్నాం. ఆ సంపూర్ణ ఆదిత్యుడి యందు, ఆదిత్యుల్లో అంతర్భూతంగా ఈ హిరణ్మయ, ఈ హిరణ్య శ్మశ్రు, హిరణ్యకేశ, ఈ పురుషుడిని భావించాలి, ఈ పురుషుడిని దర్శించాలి, భావించాలి. ఆ తర్వాత మంత్రంలో ఈ పురుషుడి యొక్క విశిష్టతను చెప్తా ఉంది తర్వాత మంత్రం. ముందు ఇక్కడ భాష్యము. తేవ ఏతే భాశుక్ల కృష్ణత్వే సాచ అమశ్చ సామాం. ఈ రెండే, ఈ తెల్లని ప్రకాశము, ఈ నలుపు వర్ణం ఏదైతే ఉందో, భాశుక్ల కృష్ణత్వే, ఏతే శుక్ల ప్రకాశం, తర్వాత కృష్ణవర్ణం. అథ ఏష అంతరాదిత్యే ఆదిత్యస్య అంతర్మధ్యే హిరణ్మయః ఇవ హిరణ్మయః. ఈ అత ఏష అంతః ఆదిత్య, ఈ ఆదిత్యుడిలో ఉన్నటువంటి అంతః ఆదిత్య అంటే ఆదిత్యస్య అంతః, ఆదిత్యుడి యొక్క మధ్య భాగంలో, ఆదిత్య మండలం యొక్క మధ్య భాగంలో. ఆదిత్యుడు అంటున్నప్పుడు ఆదిత్య మండలాన్ని తీసుకొని, ఆ ప్రకాశాన్ని తీసుకొని, అందులో ఆదిత్యుడే ప్రకాశ స్వరూపము. ఆ ఆదిత్యుడు ప్రకాశ స్వరూపము కదా, అందుకనే తెల్లని ప్రకాశం చెప్పుకుంటున్నాము. అటువంటి ప్రకాశ స్వరూపంలో ఉండే పురుషుడు ఏ విధంగా ఉంటాడు? ప్రకాశ స్వరూపంగానే ఉండాలి. ఉపాధి గుణాలు, ఆ ఉపాధిలో ఉన్నటువంటి ఉపహిత తత్వానికి ఆ ఉపాధిలో ఉండే గుణాలు కలుగుతాయి కదా. ఉపాధి ప్రకాశ స్వరూపమైనప్పుడు ఉపహితం కూడా ప్రకాశ స్వరూపంగా ఆ విధంగానే కనిపిస్తాం. కానీ అందులో ఒక ఆకృతి తెలుస్తా ఉంది. ఆదిత్యస్య అంతర్మధ్యే, అంతర్ అంటే మధ్యే, హిరణ్మయః ఇవ హిరణ్మయః పురుషః అంటున్నప్పుడు రూఢి అర్థాన్ని తీసుకోకుండా హిరణ్మయము అంటున్నప్పుడు బంగారు అని, సో బంగారు పోసినటువంటి వ్యక్తి అని ఆ విధంగా, లేకుంటే బంగారు యొక్క కార్యము, బంగారుతో చేయబడినటువంటి విగ్రహము అనే అర్థాలు తీసుకోరాదు, ఇక్కడ కుదరదు అని ఇవ శబ్దాన్ని జోడిస్తున్నారు. హిరణ్మయ ఇవ హిరణ్మయః. నహి సువర్ణ వికారత్వం దేవస్య సంభవతి. దేవస్య పరమాత్మనః, ఈ పరమాత్మ యందు సువర్ణ వికారత్వం, బంగారు యొక్క కార్యము, వికారము ఏ విధంగా అయితే ఆభరణాలు సువర్ణ వికారాలు అయి ఉన్నాయో, ఆ విధంగా ఆయన ఈ బంగారు యొక్క వికారం కాదు, ఒక విగ్రహం కాదు అక్కడ. దేవస్య దివు ప్రకాశని, దివు దేవతనే, ప్రకాశక స్వరూపమైనటువంటి ఆ దేవత సువర్ణ వికారం కావడం కుదరదు. ఋక్సామగేష్ణత్వాపహతపాప్మత్వా సంభవాత్. సువర్ణ వికారమైతే ఈ విధంగా ఋక్సామగేష్ణత్వం, అదే విధంగా అపహత పాప్మత్వం. ఈ ఋక్సామగేష్ణత్వం ఇక్కడ చూశాం. ఋక్సామగేష్ణత్వంగా చూడలేదు. ఋక్సామగేష్ణత్వం కూడా తర్వాత మంత్రంలోనే వస్తుంది. అయితే ఋక్సామల ఉపాసన సందర్భంలో ఈ హిరణ్మయ పురుషుని చూస్తున్నాము. ఆ తర్వాత మంత్రం, 7వ మంత్రంలో ఈ ఋక్కులు సామలు కూడా ఈ పరమాత్మ యొక్క భాగాలు అని చెప్పడం. ఆ తర్వాత ఈ పురుషుడు, ఈ హిరణ్మయ పురుషుడు అపహత పాప్మ అంటే పాపాలను అతిక్రమించినటువంటి వాడు, పాప సంబంధము లేనటువంటి వాడు అని చెప్పడం. ఈ విశేషణాలు ఏవైతే ఉన్నాయో ఇవి సువర్ణ వికారానికి కుదరవు.
సువర్ణ వికారత్వం దేవస్య ఆ పరమ పురుషుని సువర్ణ వికారంగా బంగారు యొక్క కార్యంగా ఒక ఆభరణంగా ఒక విగ్రహంగా గనక చూస్తే అప్పుడు అపహత పాపమత్వాది లక్షణాలు ఎలా కుదురుతాయి? నై సవర్ణే అచేతనే పాప్మాది ప్రాప్తి నహి సౌవర్ణే అచేతనే పాప్మాది ప్రాప్తిరస్తి ఏన ప్రతిసిద్ధ్యేత. ఈ అపహత పాపమ అంటున్నప్పుడు పాపాలు అతిక్రమించినటువంటి అంటే పాపాలు లేనటువంటి, రైట్? సో పాపాలని తొలగినటువంటి, పాపాలు తొలగడము లేవని చెప్పడం అనేది కూడా నిషేధం. ఏ ఏ విషయాన్నైతే నిషేధిస్తామో ఆ నిషేధించే స్థలంలో ఆ నిషేధించబడుతున్నటువంటి విషయానికి అవకాశం ఉండాలి. అవకాశం లేని చోట దాన్ని అవకాశమే లేనటువంటి వస్తువుని నిషేధించలేం. అగ్నిలో చల్లదనం లేదు, ఉండదు, అసంభవం. దానికి అగ్నిలో చల్లదనాన్ని ప్రత్యేకంగా శృతి గాని ఏదైనా ప్రమాణం ద్వారా గాని మనం నిషేధించాలా? అగ్నిలో చల్లదనం అనేది సంభవమే కానప్పుడు దాన్ని నిషేధించేదేముంది? ఎక్కడైతే దేనికైతే అవకాశం ఉందో అక్కడ కదా దాన్ని నిషేధించాలి. జీవుడి యందు ఈ పాప సంబంధం కనిపిస్తా ఉంది. దుఃఖం తెలుస్తా ఉంది, సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయి, పుణ్యపాప సంబంధాలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి జీవుడు చేతన స్వరూపం. చేతన తత్వంలో ఈ విధంగా పుణ్యపాప సంబంధాలు తెలుస్తున్నాయి కాబట్టి ఈ చేతన తత్వంలో పుణ్యపాపాలు లేవు అని నిషేధించడం కుదురుతుంది, సంభవం కాబట్టి. అలా కాకుండా ఇది ఒక బంగారు ముద్ద అయితే బంగారు ముద్దలో పుణ్యపాపాలకు అవకాశమే లేదు. బంగారు అచేతనం, అది అచేతనానికి పుణ్యం ఏంటి, పాపం ఏంటి? అవి లేనప్పుడు వాటిని నిషేధించడం ఏంటి? అందుకని అచేతనే సవర్ణే పాప్మాది ప్రాప్తి నాస్తి. పాప్మ అంటే పాపం. పాప్మా ఆ పాప శబ్ద పా ధాతువుకి మనిన్ ప్రత్యయం వస్తుంది, పాప్మన్ పదం ఏర్పడతా ఉంది. పాప అంటే పాపమే. సో ఈ పాపము పాపానికి అవకాశమే లేనప్పుడు పాపము లేదు అని చెప్పడం ఎందుకు? అందుకని కుదరదు ఆ విధంగా. అపహత పాపమత్వము కుదరదు. ఇది అదే విధంగా రుక్సామగేష్ణత్వం, రుక్సామలు ఆయన భాగాలు అని చెప్పడం, అది కూడా తర్వాత సూత్రం మంత్రంలో చూస్తాము, అది కూడా కుదరదు. ఏన ప్రతిషిధ్యేత, ఒకవేళ ఉండింటే నిషేధించడం కుదురుతుంది, కానీ ఆ విధంగా లేనప్పుడు నిషేధం ఎలా చేస్తారు? చాక్షుషే చ అగ్రహణాత్, ఆ విధంగా చాక్షుషే ఈ చాక్షుస్థ పురుష, ఈ చక్షువు యందు కూడా అదే పురుషుడు, ఆ ఆదిత్యుడు యందు ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడే ఇక్కడ చక్షు యందు కూడా అని తర్వాత చాందోగ్యంలోనే తర్వాత మనం చూడబోతున్నాము, రైట్? సో ఈ ఆదిత్యుడి యందు గనక సువర్ణ వికారమైనటువంటి పురుషుణ్ణి తీసుకుంటే మన కంటిలో సువర్ణ వికారం ఏదైనా కనిపిస్తా ఉందా? మన కంటిలో సువర్ణ వికారం సువర్ణ కార్యము, బంగారు కార్యం కనిపించడం లేదు అక్కడ. కానీ అదే పురుషుడు ఆదిత్యుడి యందు ఉన్నటువంటి ఆ హిరణ్మయ పురుషుడే నీ దక్షిణాక్షిలో ఉంటున్నాడు అని శృతి చెప్పబోతా ఉంది. అది కూడా కుదరదు. చక్షుషే అగ్రహణాత్ అతో లుప్తోపమః ఏవ హిరణ్మయ శబ్దో జ్యోతిర్మయ ఇత్యర్థః. కాబట్టి ఇక్కడ హిరణ్మయ పురుష అంటున్నప్పుడు ఉపమ హిరణ్మయము వంటి వాడు అంటే బంగారు వంటి, బంగారుతో పోల్చగలిగినటువంటి ప్రకాశాన్ని కలిగినటువంటి వాడని తీసుకోవాలి, కానీ బంగారమే అని తీసుకోరాదు. అంటే ఆదిత్యుల్లో బంగారం ఉంది అని శృతి చెప్పడం లేదు ఇక్కడ. అతో లుప్తోపమ అంటే లుప్తా ఉపమా యస్మాతని ఉపమ లోపించినటువంటి సమాసం. ఇక్కడ ఉపమావాచక శబ్దం ఇవ శబ్దము ఇవ హిరణ్మయ అని ఉండాలి వర్తమాన. హిరణ్మయ ఇవ హిరణ్మయ అనేది విగ్రహవాక్యము. సమస్త పదం ఏమైంది? హిరణ్మయ వచ్చింది. విగ్రహవాక్యంలో ఉన్నటువంటి ఇవ శబ్దం ఏమైంది? ఆ ఇవ శబ్దం సమాసంలో రాలేదు కాబట్టి లుప్తోపమ. విగ్రహవాక్యంలో ఉన్నటువంటి ప్రతి పదాలు సమాసంలో ఆ కనెక్టర్ పదాలను పక్కన పెడితే మిగతా పదాలు కనిపించాలి కదా. కనెక్టింగ్ విభక్తులను పక్కన పెడితే మిగతా పదాలు సమాసంలో కనిపించాలి, విగ్రహవాక్యంలో ఉండే పదాలు కనిపించాలి. అలా కనిపించడం లేదు కాబట్టి లుప్తోపమ. ఉపమావాచక శబ్దం లోపించినటువంటి సమాసం ఇది హిరణ్మయ శబ్దం. దాని అర్థము జ్యోతిర్మయ అని తీసుకోవాలి. జ్యోతిర్మయ ఇత్యర్థః.
ఉత్తరేష్వపి సమానాయోజన. ఉత్తరేష్వపి తర్వాత మంత్రంలో కూడా ఇదే విధంగా అన్వయం చేసుకోవాలి. అంటే ఈ ఇవ శబ్దం లోపించి ఉపమాన లోపక సమాస ఉపమానవాచక లోప సమాసం లుప్తోపమ సమాసాన్ని గ్రహించాలి. అంటే ఈ హిరణ్య శ్మశ్రుహు హిరణ్యకేశ అంటున్నప్పుడు కూడా అక్కడ కూడా హిరణ్య శ్మశ్రుహు అంటే హిరణ్య ఇవ శ్మశ్రుహు అని. హిరణ్య అంటే జ్యోతిర్మయ, ప్రకాశమయమైనటువంటి శ్మశ్రు. హిరణ్యకేశ అంటున్నప్పుడు కూడా హిరణ్య ఇవ కేశ. హిరణ్య అంటే మరి జ్యోతిర్మయమైనటువంటి కేశములు, ప్రకాశ స్వరూపమైనటువంటి కేశములు అని తీసుకోవాలి. ఆ విధంగా పురుష, ఇక హిరణ్మయ పురుష అని ఉంది కదా. పురుషేనాత్ పురైతి వా స్వేన ఆత్మనా జగదితి. పురి శయనాత్ పురుష. పురి అంటే ఈ బ్రహ్మపురి, ఈ శరీరంలో ఉంటున్నటువంటి తత్వము. ఈ శరీరంలోనే ఉంటున్నటువంటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరంలోనే ఉంటున్నటువంటి చేతన తత్వాన్ని ఇక్కడ పురుష శబ్దంతో చెప్పుకుంటున్నాము. లేదా పూరయతి వా స్వేన ఆత్మనా జగదితి. పూరయతి వా ఇది పురుష. పూరయతి పరిపూరయతి, సంపూర్ణ జగత్తులో నిండి ఉన్నటువంటి, రైట్, స్వేన ఆత్మన తన స్వరూపం చేతనే ఈ సంపూర్ణ జగత్తుని పూరించి ఉన్నాడు. సంపూర్ణ జగత్తులో ఎక్కడ కూడా లేడు అనడానికి అవకాశమే లేదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పినట్లుగా భాగవతంలో, ఆ విధంగా ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేటువంటి ఆశంకకే అవకాశం లేదు. సర్వత్రా ఉన్నాడు అని పూరయతి జగత్. ఏ విధంగా పూరిస్తున్నాడు? స్వేన ఆత్మన తన స్వస్వరూపము చేతనే జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి తత్వము కాబట్టి పురుష. ఆ విధంగా పురుష శబ్దానికి రెండు అర్థాలు. ఈ శరీరాన్ని పురి నగరం అని, అందులో ఉంటున్నాడు కాబట్టి పురుష అని, లేదా సంపూర్ణ జగత్తును వ్యాపించి ఉన్నాడు కాబట్టి పురుష అని అర్థం. దృశ్యతే హిరణ్మయ పురుష దృశ్యతే ఎవరి చేత? దృశ్యతే చూడబడుతున్నాడు ఎవరి చేత? నివృత్త చక్షుర్భిః సమాహిత చేతోభిః బ్రహ్మచర్యాది సాధనాపేక్షై. ఈ విధంగా నివృత్త చక్షుర్భిః, నివృత్త చక్షు అంటున్నప్పుడు బాహ్య విషయాల నుండి నివృత్తమైనటువంటి చక్షువులు, దృష్టి కలిగినటువంటి వాడు, అంతర్దృష్టి కలిగినటువంటి వాడు. సమాహిత చేతోభిః, సమాహిత చేతసో యస్య. సమాహితము అంటే ఏకాగ్రమైనటువంటి అంతఃకరణము కలిగినటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ యోగుల చేత. అదేవిధంగా బ్రహ్మచర్యాది సాధనాపేక్షై, బ్రహ్మచర్యాది సాధన సంపత్తి కలిగినటువంటి ముముక్షువులు ఎవరైతే ఉన్నారో, ఈ యోగాది సాధనలు, అష్టాంగ సాధనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి యోగులు, ముముక్షువులు వీరి చేత దర్శించబడుతున్నాడు. దృశ్యతే. తేజస్వినః అపి శ్మశ్రుకేశాదయః కృష్ణాః స్యుః ఇత్యతో విషనష్టి హిరణ్యశ్మశ్రుః హిరణ్యకేశ ఇతి. తేజస్వినః అపి, ఈ విధంగా హిరణ్మయ పురుష అంటున్నప్పుడు జ్యోతిర్మయ పురుషుడు, ప్రకాశ స్వరూపమైనటువంటి పురుషుడు, చక్కటి తేజస్సు కలిగినటువంటి పురుషుడు అని అర్థం చెప్పుకున్నా కూడా అతడి కేశశ్మశ్రువులు, ఈ గడ్డాలు, మీసాలు, వెంట్రుకలు ఇవన్నీ కూడా నల్లగా ఉండొచ్చు. వ్యక్తి తేజ సంపన్నుడు అయి ఉండొచ్చు, కానీ ఈ శ్మశ్రుకేశాదులు నల్లగా ఉండొచ్చు అనేటువంటి ఆశంకను నిరాకరిస్తూ శృతి మళ్ళీ హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశ సువర్ణ ఏవా అనే పదాలను ప్రయోగిస్తాం. ఇది ఇత్యతో విషనష్టి విశేషణాన్ని చూపిస్తా ఉంది అక్కడ. శ్మశ్రుకేశాలకు కూడా హిరణ్యం అనే విశేషణాన్ని, హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశ ఇది. జ్యోతిర్మయాని ఏవ శ్మశ్రూని కేశాశ్చ ఇత్యర్థః. అదేవిధంగా ఆప్రణకాత్ సర్వ సువర్ణ ఏవ అని వచ్చింది కదా, అక్కడ ఆప్రణకాత్ ప్రణఖో నకాగ్రం ప్రణఖ, ఉపసర్గ నఖ శబ్దానికి ప్రణఖ చెప్తున్నప్పుడు నకాగ్రం తీసుకొని నకాగ్రేణ సహ ఆంగ్ ఉంది కదా, ఆంగ్ అంటే మర్యాద, నకాగ్రం వరకు దాన్ని కలుపుకొని నకాగ్రేణ సహ గోరు చివరి వరకు ఆయన ప్రకాశ స్వరూపుడే ఉన్నాడు. ఆకృతి కనిపిస్తా ఉంది కానీ అంతా ప్రకాశ స్వరూపమే.
నకాగ్రేణ సహ సర్వ సువర్ణ ఇవ భారూప ఇత్యర్థ. అంతా కూడా ఈ ప్రకాశ స్వరూపమే. ఓకే. ఏడో మంత్రం చూద్దాము. ఆ హిరణ్మయ పురుషుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ హిరణ్మయ పురుషుడు గురించి మళ్ళీ ఇంకొంత వ్యాఖ్యానం. తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షిణీ తస్యోదితి నామం స ఏష సర్వేభ్యః పాపమభ్య ఉదిత ఉదేతి హ వై సర్వేభ్యః పాపమభ్యో ఏవం వేద. ఈ విధంగా తస్య తస్య హిరణ్మయ పురుషస్య ఆ జ్యోతిర్మయ పురుషుడి యొక్క కళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నారు. పుండరీకమేవ అక్షిణి, ఆయన రెండు కళ్ళు కూడా ఏ విధంగా ఉన్నాయి? కప్యాసం పుండరీకమేవ అక్షిణి, ఇటువంటి కళ్ళు కలిగినటువంటి పుండరీకం, కలువ కలువల వంటి కన్నులు కలిగినటువంటి వాడు అని చెప్తూ ఆ కలువకు రంగు ఏ విధంగా ఉంది చెప్పడానికి మళ్ళీ పుండరీకం. పుండరీకం అనేది ఈ కళ్ళకి విశేషణం. ఆ పుండరీకానికి విశేషణం కప్యాసం. కప్యాసం పుండరీకం. కప్యాసం పుండరీకం రెండు సమాన విభక్తులు ఉన్నాయి కదా. కప్యాసం పుండరీకం ఏవ అక్షిణి. సో కప్యాసం అంటున్నప్పుడు కపేర్ ఆసమితి కప్యాసం. కపి ఆ వానరం యొక్క పృష్ఠభాగం ఏ వర్ణంలో, ఏ ఎరుపు వర్ణంలో అయితే ఉందో అటువంటి ఎరుపు వర్ణం కలిగినటువంటి పుండరీకం, అటువంటి ఎరుపు వర్ణం కలిగినటువంటి కలువ, అటువంటి ఎర్ర కలువ వంటి కన్నులు కలిగినటువంటి, అటువంటి ఎర్ర కలువ వంటి కన్నులు ఉన్నాయి. ఆయన కన్నులు ఆ విధంగా ఎర్ర కలువల వలె ఉన్నాయి అని. పుండరీకమేవ అక్షిణి తస్య అక్షిణి, ఆ పరమాత్మ యొక్క కళ్ళు ఈ విధంగా పుండరీకమేవ. తస్య ఉదితి నామ, ఇంకా ఆయనకి ఉదితి అని పేరు. ఉత్ ఇతి, ఉత్ ఇత్, ఉత్ ప్లస్ ఇత్ అవుతుంది ఉదిత్. ఉదితి నామ, ఉదితి అని ఆయనకు పేరు. ఆ ఉదితి యొక్క వ్యాఖ్యానం భాష్యంలో చూద్దాం. స ఏష సర్వేభ్యః పాపమభ్యః ఊదిత. ఇక్కడే వ్యాఖ్యానం శృతి సాక్షాత్తు చూపిస్తా ఉంది. స పరమాత్మ, పరమాత్మ సర్వేభ్యః పాపమభ్యః ఊదిత, ఈ సకల పాపాలు పాపాలు దుఃఖాలు, పాపం అంటున్నప్పుడు పాపకర్మని కూడా అధర్మం, పాపకర్మ ఏదైతే ఉందో దాన్ని కూడా పాపం అనే పదంతో చెప్పుకుంటాము. అదేవిధంగా అధర్మ కర్మ ద్వారా కలిగేటువంటి ఫలం దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని కూడా పాపం అని చెప్తాం. ఇక్కడ దుఃఖాన్ని తీసుకొని సర్వేభ్య పాపమభ్య అంటున్నప్పుడు సకల దుఃఖాలు లేదా సకల పాప కర్మలు, వాటి కర్మ ఫలాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా ఏతి. ఏతి అనేది ఇన్ గతో ధాతు నుంచి వస్తుంది, చాలా ప్రసిద్ధ ప్రయోగము ఏతి. ఏతి అంటే గచ్చతి, ఉద్గచ్చతి, వాటి నుంచి వైదొలగి ఉన్నాడు. అసంసారి పరమాత్మ. జీవుడు సంసారి అయి ఉండి ఈ విధంగా సంసారంలో ఉన్నటువంటి సకల విషయాల, సకల సుఖ దుఃఖాల చేత బద్ధుడై ఉన్నాడు, వాటిని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ సకల సంసారానికి అతీతుడైనటువంటి పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉన్నాడని ముందు మంత్రాలను చూశాం. సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉన్నాడు స్వేనాత్మన. అందుకని పురుష శబ్దం యొక్క అర్థంలోనే, పురుష శబ్దం యొక్క విత్పత్తి ఎటిమాలజీ అందులోనే పూరయతి అని చెప్పేసి చెప్పుకున్నాం. పూరయతి స్వేనాత్మన సర్వం జగత్ అని కదా, అందుకని పురుష అని చెప్పుకుంటున్నాం. సో ఆ విధంగా సర్వత్ర ఈ జగత్తులో సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తుకు సంబంధించినటువంటి ఎటువంటి కర్మలు కానీ కర్మఫలాలకు కానీ సంబంధించి లేడు. సర్వేభ్య పాపమభ్య, సకల పాపాల నుంచి ఉదిత, ఇత, అందుకని ఆయనకి ఉదితి అని పేరు. ఉదేతి హవై సర్వేభ్య పాపమభ్యో ఏవం వేద. ఎవరైతే ఈ పురుషుణ్ణి, ఈ ఆదిత్య మండలస్థ పురుషుణ్ణి, ఆదిత్య మండలంలో ఉన్నటువంటి తెల్లని ప్రకాశము, నల్లని వర్ణం రెండు చూసాం. అదేవిధంగా ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఈ పురుష స్వరూపాన్ని కూడా చూస్తాం. ఈ పురుషుణ్ణి ఎవరైతే ఉపాసిస్తున్నారో ఉద్గీత యందు ఈ పురుషుణ్ణి ఎవరైతే ఉపాసిస్తున్నాడో ఆ పురుషుడు కూడా, ఆ ఉపాసకుడు కూడా ఈ విధంగానే ఈ పరమాత్మ వల్లనే సకల పాపాల నుంచి వైదొలుగుతున్నాడు, సకల సంసార బంధనాల నుంచి వైదొలుగుతున్నాడు, సకల కర్మ ఫలాల నుంచి వైదొలుగుతున్నాడు. భాష్యం చూద్దాము. తస్య ఏవం
तस्य एवं सर्वतः सुवर्णवर्णस्य अपि अक्ष्णोः विशेषः ఆ విధంగా సర్వతః సువర్ణవర్ణస్య సంపూర్ణము సువర్ణవర్ణము అంటున్నప్పుడు ప్రకాశము జ్యోతిర్మయ అని చెప్పుకున్నాం. ఆ ప్రకాశ స్వరూపమైనటువంటి ఆయనకి అక్ష్ణోః విశేష కళ్ళలో ఒక విశేషం ఉంది. ఏంటది కథం? తస్య యథా కపేః మర్కటస్య ఆసః కప్యాసః ఆసేః ఉపవేశనార్థస్య కరణే ఘై కపిపృష్టాంతో ఏన ఉపవిశతి అని ఆ విధంగా కప్యాస పదానికి వ్యాఖ్యానం. కప్యాసం పుండరీకం అని కదా. కప్యాసం అంటున్నప్పుడు కపేహే, కపి అంటే మర్కటం, ఆ కోతి. కపేహ మర్కటస్య ఆసహ కప్యాసహ, ఆ మర్కటం యొక్క పృష్ఠభాగము కప్యాసం. అయితే ఆసహ అంటే ఏమి? ఆసేహే, ఆసేహే ఆసేహే అంటే ఆసి ధాతువుకి, ఆసు ధాతువుకి ఉపవేశనార్థస్య కరణే ఘై ఉపవేశన కూర్చునేకి సాధనం. ఉపవేశనార్థస్య, ఉపవేశనం అంటే కూర్చోవడం కదా. కూర్చోవడం అనే అనే అర్థం దీనికి అసు ధాతువుకి. దానికి కరణార్థములో ఘై వస్తా ఉంది. ఘై ప్రత్యయం వచ్చేసి ఆస పదం ఏర్పడతా ఉంది. రైట్. సో కరణే ఘై అని అంటే కప్యాస ఇవ పుండరీకం, కప్యాసము వంటి పుండరీకము అత్యంత తేజస్వి. ఆ విధంగా కప్యాసం కపి ఆసభాగం తీసుకొని దాని విశేషణం దేనికి? పుండరీకానికి విశేషణం. లేకుంటే ఏమవుతుంది, ఈ కప్యాసం అనే విశేషణం సాక్షాత్తుగా పరమాత్మ యొక్క కళ్ళకు విశేషణంగా తీసుకుంటే నికృష్ట ఉపమానం. ఈ ఉపమానం అత్యంత నికృష్టమైనటువంటి ఉపమానం కదా. సో అటువంటి పరమాత్మ యొక్క కళ్ళను నికృష్ట ఉపమానంతో ఎలా పోలుస్తారు? అందుకని మధ్యలో పుండరీక పదం వస్తా ఉంది. ఆ కప్యాసం విశేషణము పుండరీకానికి, పుండరీకానికి విశేషణమైన తర్వాత పుండరీకము విశేషణం అవుతా ఉంది పరమాత్మ కళ్ళకి. అందుకని ఇది నికృష్టోపమా కాదు అని చెప్పడం. అందుకని కప్యాస ఇవ పుండరీకం అత్యంత తేజస్వి, అత్యంత తేజస్వి ప్రకాశవంతమైనటువంటి కళ్ళు అని. ఏవం అస్య దేవస్య అక్షిణి. సో ఆ విధంగా అటువంటి ప్రకాశమైనటువంటి ఆ ఎర్ర కలువ, ఆ ఎర్ర కలువ వంటి కళ్ళు కలిగినటువంటి పరమాత్మ. ఉపమితోపమానత్వాత్ నహీనోపమ. ఉపమిత ఉపమ,